ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం నరసాపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరగనున్న బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. అనంతరం నరసాపురం నుంచి మొగల్తూరు మీదుగా భీమవరం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు భీమవరంలో జరిగే బహిరంగ సభలో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాత్రి భీమవరంలో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. రేపు తాడేపల్లిగూడెం, ముంగుటూరులో రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, మనం చూస్తున్నాం ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా అయితే రేపు ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 4 నియోజకవర్గాల ఆయన పర్యటన, అదేవిధంగా రోడ్ షోలు నిర్వహిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోని హెలికాప్టర్లో నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీ చేరుతున్నారు. ఆ కాలేజీ దగ్గర నుంచి నరసాపురం అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత అంబేద్కర్ సెంటర్ లో జరిగే బహిరంగ పాల్గొంటారు. ఆ బహిరంగ సభ అనంతరం మళ్ళీ భీమవరం వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అయితే కేవలం నరసాపురం పాలకుల మార్గంలో కాకుండా నరసాపురం మొగల్తూరు మార్గం మీదుగా ఆయన భీమవరం చేరుకుంటారు. అంటే మారుమూల ప్రాంతాలు, మారుమూల గ్రామాలు ఏవైతున్నాయో అవి కవర్ అయ్యేలాగా ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాత్రి భీమవరం చేరుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం భీమవరంలో బస్ చేస్తారు. రేపైతే ఉంగుటూరు నియోజకవర్గం, అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరిగే రోడ్ షోలు, అదేవిధంగా బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు ఉదయం భీమవరం నుంచి బయలుదేరి రోడ్ షోగా నిడబరు ఉంగుటూరు మండలం గణపవరం చేరుకుంటారు. గణపవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత గణపవరం నుంచి తాడేపల్లిగూడెం చేరుకుని తాడేపల్లిగూడెంలో జరిగి బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తం మీద ఈ 2 రోజుల్లోనూ ఆయన 4 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా రెండోసారి ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన వస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లోనే నిడదవోలు, తణుకు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒంటరిగానే వస్తున్నారు. ప్రధానంగా రేపు జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఎక్కువగా అటు నరసాపురం, భీమవరం, వివరాలతో పాటు ఉంగుటూరు, తాడేపల్లి కూడా ఈ 4 నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి తరఫున ఆయన ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లుండి మాత్రం ఆయన అక్కడి నుంచి రాత్రి మాత్రం ఆయన ఇక్కడి నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బయలుదేరి మళ్ళీ అమరావతిలో అవకాశం ఉంది. నవీన్.